యు ఆర్ విత్ మీ అనే హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి నీనాని చూపిస్తారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. నీనా జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె హస్బెండ్ మెరిక్, అతను కూడా జాబ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే నీనా వర్క్ చేయడానికి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ తనకి జానత్ కనిపిస్తాడు. జానత్ ఎవరో కాదు, తన కాలేజ్ డేస్లో ఆమె లవర్. అతను కూడా రీసెంట్గా అదే ఆఫీస్లో జాయిన్ అయి ఉంటాడు. జానత్ నిజానికి నీనా కోసమే ఆఫీస్లో జాయిన్ అయి ఉంటాడు. ఆమె పైన ప్రేమతో ఆమెకు మళ్ళీ దగ్గర అవడానికి ఆ ఆఫీస్లో జాయిన్ అవుతాడు. నీనా ఆఫీస్లో జానత్ను చూసి ఆశ్చర్యపోతుంది. అతన్ని చూసిన తర్వాత కాలేజ్లో జానత్తో గడిపిన మధుర క్షణాలు ఆమెకు గుర్తుకొస్తూ ఉంటాయి. సీన్ కట్ చేస్తే అదే ఆఫీస్లో మనకి ఆగ్నేస్ని చూపిస్తారు. ఆమె జానత్ని చూడగానే అట్రాక్ట్ అవుతుంది. అతన్ని లైక్ చేస్తుంది. ఆ రోజు నీనా మ్యారేజ్ యానివర్సరీ. తన హస్బెండ్కి కాల్ చేసి ఈరోజు త్వరగా రమ్మని చెప్తుంది. మేక్ తనకి ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీటింగ్ అయిపోగానే వస్తానని అంటాడు. నీనా లైట్ తీసుకుని తను త్వరగా ఫ్లవర్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ నీనా ఫాదర్ ఉంటాడు. ఫ్యామిలీ అంటే ఒకరే కాదు, ఇద్దరు సమానంగా ఉండాలి, సమానంగా వర్క్ చేసుకోవాలి. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు సమానంగా ఉండాలని తన హస్బెండ్ లేటుగా రావడం వల్ల నీనాకి క్లాస్ పిక్తాడు. నీనా మేక్ చాలా మంచివాడు, అతను మమ్మల్ని చాలా కేర్గా చూసుకుంటాడు, అతను మా కోసం చాలా సాక్రిఫైస్ చేశాడని వాళ్ళ ఫాదర్కి చెప్తుంది. సీన్ కట్ చేస్తే మేక్ వర్క్ అయిపోయిన తర్వాత అతను రోజ్ ఫ్లవర్ తీసుకుని తన ఫ్యామిలీ డిన్నర్కి వెళ్తారు. ఆ రోజు డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మేక్ నీనాతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ డాటర్ అక్కడికి రావడంతో వాళ్ళిద్దరూ సైలెంట్ అవుతారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే నీనా ఆఫీస్కి వెళ్తుంది. జానతన్ తన కిందే అసిస్టెంట్గా ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి ఒక టాపిక్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. నీనా అతనికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. ఆ రోజు నీనా ఫ్యామిలీ ఫోటో జానతన్కి కనబడుతుంది. తనకి ఇద్దరు కూతుర్లు అన్నట్టు తెలుస్తుంది. నీనా తన ఇద్దరి డాటర్లకు జానతన్తో లవ్లో ఉన్నప్పుడు జానతన్ ఆమెకు చెప్పిన పేర్లనే తన డాటర్లకు పెట్టి ఉంటుంది. ఆ విషయం జానతన్కి కూడా తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే జానతన్ని ఇంట్లో చూపిస్తారు. అతన్ని చూడడానికి వాళ్ళ సిస్టర్ వస్తుంది. ఆమె జానతన్ని చూసి నువ్వు లవ్లో ఉన్నావా, ఆమె చాలా అందంగా ఉంటుందా అని అడిగితే జానతన్ అవును నేను లవ్ చేస్తున్నాను, ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తాడు. ఆ మాట వినగానే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇప్పుడు ఆమెను లవ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని విడగొడతావా, అది చాలా తప్పు అని జానతన్కి చెప్తుంది. అయినా జానతన్ ఆ మాటలను పట్టించుకోడు. పైగా ఆమెకు దగ్గర అవడానికి నైట్ టైం నీనాకి మెసేజ్లు కూడా చేస్తూ ఉంటాడు. నీనాకి కూడా అతనిపైన కొద్దిగా ఇష్టం కలుగుతూ ఉంటుంది. నీనా అతనితో చాట్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె హస్బెండ్ పిలుస్తాడు, ఒక చిన్న పార్టీ ఇస్తాడు. వాళ్ళిద్దరూ డ్రింక్ తాగుతూ ఉన్నప్పుడు ఆమె హస్బెండ్ నీనాతో నేను 1 month ఐస్లాండ్ వెళ్తున్నానని చెప్తాడు. ఆ మాటలు విన్న నీనా అతనిపైన కోపడుతుంది. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, మనకిద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా వెళ్తే ఎలా అని అతనితో అంటుంది. మెక్ నేను 1 monthలో తిరిగి వచ్చేస్తాను, అంతలోపు మీ మదర్ని తోడుగా పెట్టుకోమని నీనాతో అంటే నీనా కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీనా వద్దన్న వినకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మేక్ ఐస్లాండ్ వెళ్ళిపోతాడు. నీనా తన మదర్ని పిలవకుండా ఆమె తన పిల్లలను కేర్గా చూసుకోవాలనుకుంటుంది. ఇక ఇంటి దగ్గర తన హస్బెండ్ లేకపోవడంతో ఆమె జానతన్తో కలిసి బయటికి డిన్నర్ కూడా వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఫోటోలు దిగుతారు. నీనా ఆ రోజు నైట్ జానతన్నే తలుచుకుంటూ అతని ఫోటోలను చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఆమెకు కూడా జానతన్ పైన ఇష్టం కలుగుతూ ఉంటుందని. జానతన్ ఆఫీస్లో ఆమెకు దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సడన్ గా నీనాకి ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది. తన డాటర్కి హెల్త్ సరిగా లేదు, వాంతింగ్ చేసుకుంటుందని. నీనా ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కోసం వెతికితే అక్కడ ఉండదు. హస్బెండ్కి కాల్ చేస్తే నేను ఇక్కడ అవసరం ఉంటుందని తీసుకుని వచ్చానని చెప్తాడు. నీనా ఫీల్ అవుతుంది, ఏం చేయాలో తెలియదు. సీన్ కట్ చేస్తే ఆగ్నేస్ జానతన్ని ఆ రోజు నైట్ డిన్నర్కి తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు నీనా జానతన్కి కాల్ చేసి మెడిసిన్ తీసుకుని రమ్మని చెప్తుంది. జానతన్ వెంటనే మెడిసిన్ స్నాక్స్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ రోజు నీనా అలిసిపోయి రాత్రి నిద్రపోగానే జానతన్ ఆమెకు డిన్నర్ ప్రిపేర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీనాకి మెలకు రావగానే డిన్నర్ చేయడానికి అక్కడికి వస్తే అక్కడ ఒక లెటర్ రాసి ఉంటుంది, నైట్ ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయమని. ఆ లెటర్ చూడగానే ఆమెకు అతనిపైన చాలా నమ్మకం కలుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జానతన్ మళ్ళీ వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ తీసుకొని వస్తాడు. ఆ రోజు వాళ్ళతో కలిసి లంచ్ చేసి తిరిగి వెళ్ళేటప్పుడు నీనాని కిస్ చేయాలనుకుంటాడు. సడన్ గా నీనా హస్బెండ్ కాల్ చేస్తాడు. తను తన పిల్లలతో మాట్లాడాలని అనుకుంటాడు. మెక్ తన కూతురుతో మీ సిస్టర్కి ఎలా ఉందని అడిగితే ఇప్పుడు తను బాగానే ఉంది, జానతన్ మాకు హెల్ప్ చేశాడని చెప్తుంది. జానతన్ ఎవరని నీనాని అడిగితే అతను నాతో పాటు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడని చెప్తుంది. మీ మదర్ హెల్ప్ తీసుకోలేదు ఎందుకని అడిగితే నేను తీసుకోనని ఆమె కాల్ కట్ చేస్తుంది.
తర్వాత మేక్ వాళ్ళ మదర్కి కాల్ చేసి తన కూతురికి ఇలా బాలేదని చెప్తాడు. మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్తుంది. నీకు నా పైన ప్రేమ లేకపోవచ్చు, నా మనవరాలపైన నాకు ప్రేమ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. నీనా కూతురు జానథన్ తెచ్చిన క్యాండీస్కి బాగా అలవాటు పడి ఉంటుంది. అదే విషయాన్ని నీనా ఆఫీస్ లిఫ్ట్లో వెళ్తూ ఉన్నప్పుడు జానథన్కి చెప్తుంది. ఆ మాట వినగానే జానథన్ ఆమెను కిస్ చేస్తాడు. ఆమె కూడా అతనికి కోఆపరేట్ చేసి కిస్ చేస్తుంది. ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్ళినప్పుడు జానథన్ నీనాని ఈరోజు నైట్ రూమ్కి రమ్మని పిలుస్తాడు. నైట్ రూమ్కి వెళ్తే వాళ్ళ ఇంట్లో డౌట్ వస్తుందని నీనా ఆ రోజు ఆఫ్టర్నూనే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. జానథన్ ఆ రోజు ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు నుంచి నీనా జానథన్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు జానథన్ నీనాని అడుగుతాడు, నువ్వు నాతోనే ఉండిపోవచ్చు కదా అని. అప్పుడు నీనా, నేను నీతో ఉంటే నా డాటర్స్ అనాథలు అవుతారని అంటుంది. జానథన్ మీ డాటర్స్ని కూడా తీసుకుని రమ్మని చెప్తే ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ తన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియక నీనా బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ నీనా దగ్గరికి వచ్చి ఎందుకు బాధపడుతున్నావని అడిగితే నీనా అసలు నిజం చెప్తుంది. ప్రజెంట్ నేను లవ్లో ఉన్నాను, అతన్ని వదిలేయలేను, నా ఫ్యామిలీని వదిలేయలేను, ఏం చేయాలో తెలియక బాధపడుతున్నానని వాళ్ళ మదర్తో అంటే వాళ్ళ మదర్ కూడా ఏం సమాధానం ఇవ్వలేదు. తిరిగి ఆమె వెళ్ళి తన హస్బెండ్కు చెప్తుంది. నెక్స్ట్ డే నీనా ఆఫీస్కి వెళ్తే జానథన్ ఆమె దగ్గరకు వచ్చి నేను తిరిగి ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉండలేనని అంటాడు. నీనా ఎందుకు సడన్గా వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంటుంది, వద్దు ఇక్కడే ఉండమని అడిగితే జానథన్ తను ఉండలేను వెళ్ళిపోతున్నానని అంటాడు. ఆ రోజు ఆగ్నేస్ నీనా దగ్గరికి వచ్చి జానథన్కి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం, రమ్మని పిలిస్తే నీనా ఆ పార్టీకి రాలేనని చెప్తుంది. నెక్స్ట్ డే నీనా తన పిల్లలను పికప్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటాడు. వాళ్ళ ఫాదర్కి ఆ విషయం తెలిసి ఉంటుంది. వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేస్తే వాళ్ళ ఫాదర్ మాత్రం నీనాకి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే నీనా హస్బెండ్ పైన అతనికి నమ్మకం లేదు. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ధైర్యంతో నీనా ఈ విషయాన్ని తన హస్బెండ్కి ఎలాగైనా తెలియజేయాలనుకుంటుంది. కానీ ఆమె డైరెక్ట్ చెప్పకుండా ఆమె జానథన్ ఇంటికి వెళ్ళి అక్కడ తన హస్బెండ్కి కాల్ చేసి అతనితో మాట్లాడకుండా జానథన్తో ఇంటిమేట్ అవుతుంది. వాళ్ళిద్దరు సౌండ్స్ విన్నా అతను చాలా బాధపడతాడు. ఆ రోజు ఈవినింగ్ అతను నీనాకి వీడియో కాల్ చేస్తాడు. ఎవరని అడుగుతాడు. ఆమె సమాధానం ఇవ్వదు. అందుకు అతను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. మెక్ ఏడుపును చూసి ఏమైనా చేసుకుంటాడని నీనా భయపడిపోయి తనని కలవడానికి వస్తానని చెప్తుంది. వెళ్ళేటప్పుడు ఆమె జానథన్ దగ్గరికి వెళ్ళి మెక్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది, అతను ఏమైనా చేసుకుంటాడేమో అని, నేను అతన్ని కలవడానికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేలోపు నువ్వు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని జానథన్కి చెప్పి మెక్ని కలవడానికి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే మెక్ ఐస్లాండ్ ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు లోయలో అతనికి ఒక బాడీ కనబడుతుంది. రెస్క్యూ టీంకి కాల్ చేసి ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, స్పృహలు లేడని చెప్తారు. రెస్క్యూ టీం మేము వచ్చేంత వరకు అక్కడే ఉండమని అంటారు. మెక్ వైఫ్ అక్కడికి వస్తుందని తెలుసుకునే రెస్క్యూ టీం ఆమెను రిసీవ్ చేసుకుంటుంది. నీనాని వాళ్ళ కారులో తీసుకొని వెళ్తారు. మీ హస్బెండ్ ఒక కేసులో విట్నెస్, అతను కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఆమెతో అంటారు. నీనా అలా కారులో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సమాచారం అందుతుంది. మెక్ కాల్ జారి తను కూడా లోయలో పడిపోయాడని హాస్పిటల్కు తీసుకొని వెళ్లారని. ఆ విషయం తెలుసుకున్న నీనా ఆమె కూడా అదే హాస్పిటల్కి వెళ్తుంది. నీనా తన హస్బెండ్ గురించి డాక్టర్ని అడిగితే అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది, అతను ప్రజెంట్ కోమాలో ఉన్నాడని చెప్తాడు. ఆ మాటలు విన్న నీనా చాలా బాధపడుతుంది. తర్వాత ఆమె జానథన్కి కాల్ చేసి నేను నీతో రాలేను, నా హస్బెండ్ ప్రజెంట్ కోమాలో ఉన్నాడు, ఈ పరిస్థితుల్లో నా ఫ్యామిలీ వదిలేసి నిన్ను రాలేనని అంటుంది. జానథన్ తనని ఫోర్స్ చేస్తాడు రమ్మని, అయినా నీనా రాలేనని చెప్తుంది. నీనా తన హస్బెండ్ని చూసుకుంటూ హాస్పిటల్లో ఉంటే 2 రోజుల తర్వాత జానథన్ ఆమెను కలవడానికి వస్తాడు. తనతో రమ్మని పిలుస్తాడు. నీనా నేను రాలేను, నువ్వు వెళ్ళిపోమని చెప్తే జానథన్ నేను వెళ్ళిపోతున్నాను, ఇక నేను నిన్ను బాధ పెట్టలేను, నీ లైఫ్లోకి ఇక రానని చెప్పి అతను వెళ్ళిపోతాడు. జానథన్ వెళ్ళిపోగానే తన హస్బెండ్కి స్పృహ వస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో కలిసి ఉండాలని అంటాడు. ఆ మాటలు విన్న నీనా చాలా బాధపడుతుంది. ఆ రోజు నుంచి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. అంతటితో మూవీ ఎండింగ్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.